మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యమును వచ్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే జయం జయము జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఆయన మన దృష్టి ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించండి, నా దేవుడు నా ఎడల దృష్టి ఇచ్చాడా లేదా? నా దేవుడు నా ఎడల దృష్టి ఇచ్చాడా లేదా? మొట్టమొదటిగా నీ యొక్క స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు అది మహాబుద్ధి చేస్తుంది. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు, మమ్మల్ని ఓదారుస్తున్న దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏసే ఆశ వేరే, ఆయన వేరే ఆలోచనలు ఉన్నాయి, ఆయన వేరే తలంపులు ఉన్నాయి. మనకు తెలియదు ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మన జీవితాల పట్ల. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఆయన యొక్క ఆలోచనలు మన ఎడలో. మంచి నేలలో పడిన విత్తనం వలె మీరందరూ ఫలించే కృపను దయచేయండి ప్రభువా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక నేను ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి తెలుసు, చనిపోయిన తర్వాత మన ఆత్మకి మరణం లేదు. ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు. దిగి వచ్చి మనందరి యొక్క పాప శాపముల కోసం ఆయన కలువరి శిలువలో మన పాపాన్ని మన శాపాన్ని ఆయన భరించి నీతిమంతులు. ఈ రోజు నువ్వు ఏ వ్యసనములో ఉన్నావు, లేదా ఏ అప్పు సమస్యలో ఉన్నావు, ఏ శోధనలు నిన్ను వెంటాడుతున్నా, నువ్వు ఏ శరీర దగ్గరికి వస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ ఎలాగైతే ఆయన చేర్చుకున్నాడో నిన్ను కూడా ఆయన చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గ్రామ సోదర సోదరి మనందరికీ కూడా ప్రభు నామములో ఈ సాయంకాల సమయమందు మీకు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క బిడ్డని, నేను దేవుని యొక్క మాటలు విన్నవాడిని, దేవుడు నా హృదయంలో ఉన్నవాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి ఆ యొక్క ప్రత్యేకతను మెయింటైన్ చేసుకుంటావు, దేవుడు నీకు కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను కాచి కాపాడి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం దయచేశాడు. అది అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళాలని ఆశ ఉంటుంది. సరే అబ్రాడ్ వెళ్ళాలి
కమిట్మెంట్స్ లేవు, ఏదో ఒకలాగా పై చదువు చదువుకోవడానికి ఫారెన్ వెళ్దామని అనుకున్నాం. దానికి కూడా చాలా అడ్డంకులు, ఎన్నో అవరోధాలు మా జీవితంలో వచ్చినాయి. ఆ టైంలో కూడా ఇది ఎలా చదువును ఎప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు 40 దినాలు శ్రీకాకుళం జిల్లాలో సువార్త ప్రకటించాలని. ఆల్రెడీ మరి 10 రోజులు 12 రోజులు అయిపోయినట్టుంది. అయితే గ్రేసీ విజయ గారు చర్చ్ దగ్గర ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి మరణం సత్యమని మీ అందరికీ తెలుసు. మనసుని కేంద్రీకరించమని అడుగుతున్నానయ్యా తండ్రి. ఎవరైతే మేము అయ్యా తండ్రి దాన్ని ఫలింపజేయదు దేవుడు నువ్వు తండ్రి. దర్శించండి, మీరు దర్శించండి. స్తుతి మా స్థితిని మారుస్తుంది తండ్రి, స్తుతి మా స్థితిని మారుస్తుంది తండ్రి. లోకంలో ఉన్న వారి యొక్క నేను కృంగిపోవట్లేదు, లోకంలో ఉన్న వారి యొక్క నేను నేర్పించుకోవట్లేదు. యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. మీరు గొప్పగా చెప్పుకునే స్టేజ్కి దేవుడు నాకు తీసుకొచ్చినందుకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని చాలా సాక్ష్యాలు మేము ఎన్నో ఆశ్చర్యకారాలు దేవుడు నా జీవితంలో చేశాడు. అందులో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీ కార్యాలు జరిగించండి, వారికి ఎదురయ్యే పరిస్థితుల్లో మీరు ఆకర్షించండి. అయినా మీకు స్తోత్రం. మీరు మహిమ పొందండి. ఈ ప్రాంతంలో ప్రభావ మీ మహిమ భయము ప్రభావ ఉండటానికి సహాయం. రక్తం ద్వారా మాత్రమే మనకి నిత్య జీవము, మన పాప క్షమాపణ, పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది. మరి అలాంటి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేటందుకే దాదాపు 2024 సంవత్సరాల కిందట